మార్నింగ్ ఫ్రెండ్స్, టుడే డే 12 లో మనం 1 వీక్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం. నమ్మకండి యువర్ ఆనర్. ఏ గాయ్స్, డే 12 లో మనం అయితే ట్రైన్ లో ఉన్నాం. ట్రైన్ ఫుల్ స్పీడ్ లో పోతుంది. ఇప్పుడు మనం ఒక చిన్న చేస్తాం. మా ఫ్రెండ్ పడుకున్నాడు, మీకు వాడిని చూపిస్తాను చూడండి ఒకసారి. నా కిటికీ కాడ అవసరంలా పడుకున్నాడు. ఇప్పుడు వాళ్ళని నిద్ర లేపి వాడికి ఎలకాలి. ఇప్పుడు లేదురా ఇంకోసారి కానీ లేపావంటే ఇక్కడి నుంచి దూకి చేస్తా. ఇంత చెప్పినా మళ్ళీ పందాలు పడిండు. ఒకసారి ఇది పడటం చూడండి ఒకసారి. కాలు మేము కాలు వేసుకొని మరి పడిండు. ఏ బాబు లే పొద్దున్నే లొకేషన్ ర్యాంప్ అంటే ర్యాంప్ ఉంది. బయటకు వచ్చానమాట. ట్రైన్ ఆగింది కదా, ఎలా ఉందో చూద్దామని చెప్పి ఒకసారి బ్యాక్ క్యామ్తో క్లిప్ పెడితే ఎక్సలెంట్గా ఉంది. ఏమనాలేనే వీడియోస్ తీద్దామని చెప్పి ఏదో మా నాన్న కొన్నాడని చెప్పి నేను ఏదో వీడియోలు తీద్దామని వస్తే ఆడేమన్నా స్టాండ్ కూడా బీకాడు, ఆడేమన్నా లైట్ తీసుకుంటే ఏం చెప్తున్నారా చూసుకోవాలా. ప్రస్తుతానికి బయోకెమిస్ట్రీ ల్యాబ్లు ఉన్నాం. ఇప్పుడు వైడ్ యాంగిల్లో మొత్తం ల్యాబ్ అంతా ఇది. గబా గబా డ్యూటీ నుంచి వచ్చేది ఇదిగో ఆడాడు పడుకున్నాడు, ఆడు చూడ చేయి చూపిస్తున్నాడు. ఇది మా వాళ్ళ పరిస్థితి ఇక్కడ బయోకెమిస్ట్రీ ల్యాబ్లో. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇది ఎంటర్ చేయాలి. చూడండి, అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి, అన్ని రకాలు. మీ చిరునవ్వు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ప్రజెంట్ నల్లపాడు దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ట్రైన్ అయితే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే వాళ్ళకి ఏవో ఉంటాయి కదా రైల్వే వాళ్ళకి, మనకు అంతగా తెలియదు. మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. క్లైమేట్ వేరే లెవెల్లో ఉంది, ఫుల్ సన్నీ. వీడు ఏకంగా ట్రైన్లో నుంచి కూడా దూకుతున్నాడు, ఆగిన ట్రైన్లో కూడా దూకుతున్నాడు. ఇప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్దాం. వీడియో చాలా బాగుండిద్ది, మంచిగా కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నా. మీకు ఏమైనా ఉంటే డౌట్స్ కొంచెం చెప్పండి కామెంట్స్లో. నేను అట్లా ఇంకొంచెం మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. రేకుల మీద ఉంటాయి సోలార్ ప్యానల్, ఎండకి ఛార్జ్ అయ్యింది అదేనా? దాంతో ఆ ఛార్జ్ అయ్యేదానికన్నా బ్యాటరీ పెట్టి స్కూటీ తయారు చేశా. అప్పుడు నాకు వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎన్నో క్లాసు? 7th లో హాస్టల్లో ఉండేవాడిని. సపోర్ట్ చేశాడు మాకు సార్, రంగారావు సార్ అని. ఆయన సపోర్ట్ చేసి అది తయారు చేసా. చిన్నప్పుడు ఇది మెకానిక్ ఇంజనీర్ అవుదాం అనుకున్నాను. తర్వాత అది అదే స్కూటీ కనిపించా అని అది వరకునే పాడైపోయిందిలే. మళ్ళీ తర్వాత గిడ్డు కోసి ఒకటి ఏడో చూసి నేను బ్లేడ్లతో తయారు చేసా. అదైపోయింది. ఇప్పుడు చివరికి ఇక్కడికి వచ్చి రైల్వే స్టేషన్లో జీజీహెచ్కి పోతున్నా. అది క్లారిటీ లేదంటే ఏం చేస్తున్నాను అది అదే చెబుతున్నా. ఓకే, అంటే ఇప్పుడు లైఫ్లో ఇలా జరగదు, ప్రత్యేకంగా మన్మద ఒక్క లైఫ్లోనే తీయాలి కానీ బళ్ళు తీస్తే వస్తుంది బొంగు. వద్దులే, నేను అబ్బాయి చెప్పండి లేకు. సర్లేదా వద్దులే, పుట్టినా కొట్టపోయినా నేను రాను లేపు. సరేదా రమ్మన్న చేదర పుట్టి మా మన. అరే గౌతమ్, నువ్వు చేదర పుట్టి మాకంటే రమ్మన్నప్పుడు రా. ఎందుకు రా బేబీ? అరే గుర్తు నేను రాట్లా. ఎందుకు రాట్లా?